నమస్కారం ఆర్ఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, పలువురికి తీవ్ర గాయాలు. నేడు తెలంగాణకు అమిత్ షా, ప్రశ్నల వర్షం కురిపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది, నాదెండ్ల మనోహర్. ధరల కట్టడికి గోధుమ ఎగుమతులపై కేంద్రం నిషేధం. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత రాహుల్ కి వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలో నిన్న సాయంత్రం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 27 మంది సజీవ దహనమయ్యారు. మరో 40 మందికి తీవ్ర గాయపడ్డారు. క్షతగాతుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ ఢిల్లీలోని ముద్రా మెట్రో స్టేషన్ 544 పిల్లర్ వద్దనున్న 4 అంతస్తుల వాణిజ్య భవనంలో నిన్న సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరా, రూటర్ తయారీ కంపెనీ కార్యాలయంలో తొలుత మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత క్షణాల్లో మంటలు భవనం మొత్తానికి పాకాయి. సమాచారం అందుకునే వెంటనే పోలీసులు 24 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనంలో చిక్కుకున్న 60-70 మందిని కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. రాత్రి 10 గంటల సమయంలో ఇంకా కొందరు భవనంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కిటికీలు విరగ్గొట్టి లోపలికి ప్రవేశించి బాధితులను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. రూటర్ కంపెనీ యజమానిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాతులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటిస్తూ ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నల వర్షం కురిపించారు. అమిత్ షా నేడు తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా కవిత పలు ప్రశ్నలు సంధించారు. బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ 1350 కోట్లు, జీఎస్టీ పరిహారం 2247 కోట్ల సంగతి ఏం చేశారంటూ ప్రశ్నించిన కవిత, అత్యంత ఖరీదైన ఇంధనం ఎల్పీజీని విక్రయించడంలో భారత్ ను అగ్రగామి దేశంగా మార్చడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత 8 ఏళ్లలో తెలంగాణకు ఒక్క ఐఐటి, ఐఐఎం, IIIT, NID, మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్రం ఎందుకు విఫలమైందో నేడు ప్రజలను కలిసినప్పుడు చెప్పాలని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా కేంద్రం ఎందుకు పట్టించుకోలేదో కూడా తెలంగాణ బిడ్డలకు వివరించి చెప్పాలని కోరారు. కర్ణాటకలో ఎగుభద్ర నీటిపారుదల ప్రాజెక్టుకు, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన కేంద్రం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు నిరాకరించారో కూడా తెలంగాణ బిడ్డకు చెప్పాలని అమిత్ షాను కవిత డిమాండ్ చేశారు. ఇక ఏపీ సీఎం జగన్ పై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చడం లేదని ఆయన అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందంటూ నిలదీశారు. మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పిన జగన్ ఇప్పుడు ప్రతి గ్రామంలో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సిపిఎస్ రద్దుపై కూడా హామీని నిలబెట్టుకోవట్లేదని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఏపీలోని ప్రతి ఊరిలో గడప గడపలో చిత్కారాలు ఎదురవుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. పరిపాలన చేతగాని సిబిఐ దత్తపుత్రుడైన జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని ఆయన వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు 7 లక్షల చొప్పున అందించాల్సిన డబ్బులను సర్కారు ఇవ్వట్లేదని ఆరోపించారు. నోటికొచ్చినట్లు జగన్ అబద్ధాలు చెప్తున్నారని ఆయన విమర్శించారు. వాలంటీర్ వ్యవస్థ అన్నారు, లక్షల మందికి మీరు ఉపాధి ఇచ్చామని చెప్తున్నారు. మరి గ్రామాల్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఈ కుటుంబాలని ఆదుకోలేకపోయింది? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కర్నూలు జిల్లాకని తెలియగానే ప్రతి రైతు కుటుంబంలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మీరు ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ ఉంటే, రైతులపైన చిత్తశుద్ధి ఉంటే, రైతాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా బహిరంగ ప్రజల్లోకి వచ్చి ₹1,00,000 ఆయన ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ₹7 లక్షల ప్రతి రైతు కుటుంబానికి ఇవ్వాలి. ఎందుకు ₹1,00,000 ఇచ్చి ఆయన దోచుకుంటున్నాడు? ఈ రోజున ఏమైపోయింది మీ సంపాదించిన డబ్బు? పవన్ కళ్యాణ్ గారు మీ అంత సంపాదన చేయలేదే. ఆయనకే సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు,
లేదా ఆయన నాన్నగారు ముఖ్యమంత్రి కాదు, లేదా మీలాగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించే అవకాశం లేదు. సినిమాలు చేసుకుందామంటే దాంట్లో కూడా మీరు రకరకాల జీవోలు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు ఆయన్ని. ఏ విధంగా సమాజానికి ఉపయోగపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి. నేను అడిగే ప్రశ్నల్లో మన పార్టీ తరఫున నేను అడుగుతున్నాను, ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. మీలో చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీగా మీరు పరిపాలిస్తుంటే, ప్రతి రైతు కుటుంబానికి, ఈ 3,000 కుటుంబాలకి మీరు 7 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఇచ్చే విధంగా మీరు స్వయంగా వచ్చి జిల్లాల్లో ఈ విధంగా పర్యటన చేసి ఆదుకోండి ఈ కుటుంబాలని. పెరిగిపోతున్న ఆహార ధాన్యాల ధరలను సామాన్యులు సతమతం అవుతుండటంతో కేంద్రం చర్యలు తీసుకుంది. గోధుమల ఎగుమతులపై నిషేధం విధించింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గోధుమల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద దేశంగా ఉంది. ఇప్పటికే ఎగుమతి కోసం లెటర్స్ ఆఫ్ క్రెడిట్ పొందిన షిప్మెంట్లకు మాత్రం అనుమతి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఉక్రెయిన్పై రష్యా దాడులు మొదలుపెట్టిన తర్వాత ఆ దేశాల నుంచి గోధుమ ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో అంతర్జాతీయంగా కొనుగోలుదారులు భారత గోధుమ సరఫరాలపై ఆధారపడ్డారు. దీంతో దేశీయంగా గోధుమల ధరలు పెరిగిపోయాయి. సుమారు 14 నుంచి 20% మేరకు పెరిగాయి. 14 ఏళ్ల గరిష్టానికి ధరలు చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో గోధుమల సరఫరా తగ్గి ధరలు పెరిగిపోయాయి. అదే ప్రభావం మన దేశ మార్కెట్ పైన పడింది. దీనికి తోడు రవాణా వ్యయాలు పెరిగిపోవడం, ఇంధనాల తయారీలో గోధుమలను వినియోగించడం ధరల మంటలకు కారణమవుతున్నాయి. దీంతో ధరలను అదుపు చేసేందుకు ఎగుమతులను కేంద్రం నిషేధించింది. కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పంజాబ్ మాజీ చీఫ్ సునీల్ జకార్ పార్టీకి రాజీనామా చేశారు. పోతూ రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపిస్తూనే వార్నింగ్ కూడా ఇచ్చారు. సైకోపాత్లకు దూరంగా ఉండాలని రాహుల్కు సూచించారు. గుడ్ లక్, గుడ్ బై కాంగ్రెస్ అంటూ పార్టీకి వీడ్కోలు చెప్పారు. ఇవాళ ఫేస్బుక్ లైన్ ద్వారా ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో చింతన్ శిబిర్ జరుగుతున్న సమయంలోనే పార్టీ సీనియర్ నేత రాజీనామా చేయడం పార్టీకి పెద్ద షాక్. ఢిల్లీలో కూర్చున్న వాళ్లే పంజాబ్లో పార్టీని అధోగతి పట్టిస్తున్నారన్నారు. ఎంపీ అంబికా సోని వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పంజాబ్లోని హిందూ ముఖ్యమంత్రిని పెడితే దుఃఖాన్ని కొని తెచ్చుకున్నట్లేనని ఆమె వ్యాఖ్యలు సరికాదన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ వల్ల కూడా పార్టీ ఓడిపోయిందని తెలిపారు. पार्टी पे तरस भी आ रहा है. आज यहाँ पे मैं कुछ बातें कांग्रेस के शीर्ष नेतृत्व से साझी करने के लिए आया हूं, अपने दिल की बात कहने के लिए आया हूं. और जो मेरे दिल की बात है, मैं समझता हूं यही बात बहुत से लाखों करोड़ों कांग्रेस के कार्यकर्ताओं की दिल की बात है, जो शायद उस चिंतन शिविर में रखी ना जा सके, क्योंकि जमावड़ा वहां बड़े शीर्ष नेताओं का है. पर कितने शीर्ष नेता सिर्फ चीयर लीडर का रूप धारण करके रह जाएंगे, या कितने लोग उनमें से सच के ऊपर पहरा देंगे, कड़वी और सच्ची बात कह पाएंगे, ये तो आज और कल का दिन ही बता पाएगा. परंतु 50 साल जिस पार्टी में खून पसीना बहाया, जिसके साथ अच्छे बुरे समय में साथ रहे, उसके प्रति मेरा भी जाते जाते एक दायित्व बनता है. आई वुड कॉल इट माई पार्टिंग गिफ्ट टू कांग्रेस पार्टी. मैं कुछ बातें साझी करना चाहता हूं, क्योंकि कल मैंने कांग्रेस के हमारे माननीय अध्यक्ष सोनिया जी का भाषण सुना. बड़ा भावुक भाषण था, और उन्होंने खास तौर पे जो बात कही कि एक्सेप्शनल सिचुएशंस नीड एक्सेप्शनल सॉल्यूशंस. परंतु कल का जो प्रोग्राम मैंने देखा उस चिंतन शिविर का, वो मात्र एक औपचारिकता, एक फॉर्मेलिटी फुलफिल करने से ज्यादा कुछ भी नहीं था. आज समय जब है पार्टी को बचाने का. आज पार्टी का अस्तित्व जो है, पार्टी इज फेसिंग एग्जिस्टेंशियल क्राइसिस, और उस समय हम इस तरह से बिहेव कर रहे हैं जैसे राष्ट्र का दायित्व आज कांग्रेस पार्टी के कंधों पे है. कमेटियां बनाई गई हैं, 6 किस्म की कमेटियां हैं, जो कि फॉरेन पॉलिसी भारत की डिस्कस कर रही है, कोई इकोनॉमिक पॉलिसीज, आर्थिक पॉलिसीज के ऊपर डिस्कशन चल रही है, एग्रीकल्चर पॉलिसी के ऊपर डिस्कशन कर रही है. मेरा मानना है कि बिल्कुल कांग्रेस आज एक मेन अपोजिशन पार्टी है, और हमारा ये फर्ज भी बनता है कि हम इन विषयों के ऊपर हमारी एक राय हो. परंतु उससे भी ज्यादा, जैसे कहते हैं कि घर को सजाने का तस्वुर तो है बहुत, घर को सजाने का तस्वुर तो है बहुत, पहले ये तो तय हो कि घर को बचाएं कैसे. पहले ये तो हम आपस में बैठ के नाता डिस्कस कर लें. मैं अपने आप की आज भी आदत नहीं जाती, मैं आप नेताओं से, कांग्रेस जन से बात कर रहा हूं कि आप ये तो तय करेंगे कांग्रेस को बचाओगे कैसे.
क्योंकि अगर बचाने की नीयत होती है और ये एक मात्र औपचारिकता ना होके चिंता, यहाँ पे ये चिंता का शिविर होना चाहिए था, ना कि चिंतन का। चिंता तो दिखाई नहीं दी। अगर चिंता होती वास्तविक में तो वहां पे एक कमेटी, उन 6 कमेटियों के साथ कमेटी एक यूपी के ऊपर भी बनती कि उत्तर प्रदेश ఏపీ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మంచినీటి చెరువు వద్ద ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభ సమయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ను టీడీపీ నేతలు కులం పేరుతో దూషించారని మున్సిపల్ సూపర్వైజర్ కోడిరెక్క సునీత అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్తిపాటితో పాటు పలువురు టీడీపీ నేతలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ పిఏఓ యాక్ట్ ప్రకారం 323, 34, 353, 506, 509 సెక్షన్ల కింద నమోదు చేశారు. ఇందులో A1గా పుల్లారావు, A2గా మదన్ మోహన్, A3గా బండారుపల్లి సత్యనారాయణ, A4గా కౌన్సిలింగ్ ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాసరావు, A5గా కరీముల్లా ఉన్నారు. భారత అంతర్జాతీయ పరిశోధన సంస్థ తలపెట్టిన మరో కీలక ప్రయోగం గగన్యాన్. ఈ ప్రయోగంతోనే భారత్ తొలిసారిగా మానవుడి అంతరిక్షంలో పంపనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఇస్రో నిన్న ఓ కీలక ప్రయోగం చేసింది. ఆ పరీక్షలో సక్సెస్ అయింది. గగన్యాన్ ప్రయోగానికి వాడే రాకెట్ GSLV మార్క్ 3లోని రాకెట్ బూస్టర్ HS-200ను నిన్న ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో పరీక్షించింది. ఆ ఘన ఇంధన బూస్టర్ను నిశ్చల స్థితిలో ఉంచి 135 క్షణాల పాటు మండించింది. టెస్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోను ఇస్రో ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. గగన్యాన్ ప్రయోగంలో కీలకమైన రాకెట్లోని ఫస్ట్ దశకు సంబంధించిన పరీక్షలో అత్యున్నత మైలురాయిని విజయవంతంగా దాటామని ఇస్రో ప్రకటించింది. మండినంతసేపు బూస్టర్ చాలా బాగా పనిచేసిందని చెప్పింది. చంద్రయాన్ మిషన్లో GSLV మార్క్ 3 రాకెట్ ట్రాక్ రికార్డ్ చూశాక గగన్యాన్కు అదే రాకెట్ను వాడేందుకు నిర్ణయించామని పేర్కొంది. కాగా బూస్టర్ నిశ్చల స్థితి పరీక్షలో 203 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించారు. 135 క్షణాల పాటు బూస్టర్ను మండించారు. మొత్తంగా 700 పరిమితులను పరిశీలించారు. అన్ని సాధారణంగానే ఉన్నట్లు నిర్ధారించి పరీక్ష సక్సెస్ అయినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. గగన్యాన్ మిషన్ను ఈ ఏడాది చివరిలో చేయనున్నారు. తొలి ప్రయోగంలో భాగంగా రాకెట్ను మాత్రమే పంపించనున్నారు. రెండో ప్రయోగంలో భాగంగా వచ్చే ఏడాది మానవులను అంతరిక్షంలో తీసుకెళ్లనున్నారు. వైసీపీ సర్కార్పై వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణరాజు తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ఏడాది ఇదో రోజు తనను హైదరాబాద్లోని ఏపీ CID అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ రోజు రఘురామ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తన గుండెలపై కూర్చొని బాగా కొట్టారని ఆరోపించారు. కొద్దిసేపయ్యాక తన సెల్ ఫోన్ కోసం వెతికి మళ్లీ తనను కొట్టారని తెలిపారు. మొత్తం 5 సార్లు తనను తీవ్రంగా కొట్టారని ఆయన ఆరోపించారు. సీఎం జగన్, సునీల్ ఇద్దరు ఏం తెలియనట్లు నటించారని చెప్పారు. కానీ ఓ కానిస్టేబుల్ తన వద్దకు వచ్చి ఏం జరిగింది, ఎవరు కొట్టారని అమాయకంగా అడిగారని చెప్పారు. అనంతరం ఓ హెడ్ కానిస్టేబుల్ వచ్చి తనను మంచంపై పడుకోబెట్టాడని తెలిపారు. తనపై ఉన్మాది సంస్కృతిలో భాగంగానే దాడి జరిగిందని తెలిపారు. నాకైతే కలుగుతుంది, అందరికీ కూడా కలుగుతుందని మరి నేను అనుకుంటున్నా. చూద్దాం ఏమవద్దు. సరే, ఇక అసలు ముఖ్యమైన అంశం, కొంపలో ఒకరు, రోడ్ల మీద అందరూ. సరే, ఇవ్వాలంటే ఏదో మర్చిపోయారా సంథింగ్కి మా ముఖ్యమంత్రి గారు మా పక్క జిల్లాకి వెళ్ళారు. వెళ్ళి రొటీన్లో ఆ బట్టలు నొక్కటాలు, సాక్షి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు, సో సాక్షికి పని జరుగుతుంది, ఏదో బట్టలు నొక్కడు, కొండంతా ఆవిడ దక్కిది గోరంతా. ఇక్కడ అసలు ముఖ్యంగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బట్టలు నొక్కి ఏం చేస్తున్నారు ఈయన? ఈ 2 నెలల్లో 4 నెలల్లో మత్స్యకారులకు పనుండదు, అధ్యాత కుటుంబానికి తీస్తున్నానని చెప్పాడు ఈయన. పనిచేసిన వాళ్ళకి జీతాలు ఎవరో బాబు ముందు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ప్రజల తరఫున అర్థిస్తున్నా, విద్యుత్ శాఖ ఉద్యోగులు రోడ్డెక్కారు,
12వ తారీఖు 100 ఏళ్ల ముందు చూపున్న నాయకుడు ఒకవైపు, 100 రోజులు మాత్రమే చూసే నాయకులు ఇంకోవైపు. ఎంతసేపు వచ్చే ఎన్నికలు, వచ్చే 100 రోజుల్లో ఏం జరుగుతుంది ఏంటి అంతే తప్ప ఇంకోటి లేదని మంత్రి కేటీఆర్ పరోక్షంగా ప్రతిపక్షాలను విమర్శించారు. నల్గొండ జిల్లా పెద్దఊర మండలం సుంకిశాల వద్ద ఇంటెక్ వెల్కు ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ మహానగరాలకు ప్రతికూలతలు ఉన్నాయని పేర్కొన్నారు. విమర్శలు చేయనంటూనే ఒక నగరం విద్యుత్ సమస్యలు సముద్ర తీరంతో సతమతమవుతుందని, మరో నగరానికి రైలు ట్యాంకులతో నీళ్లు సరఫరా చేస్తారని, ఇంకో చోట అత్యధిక ట్రాఫిక్, కాలుష్యం తదితర అంశాలను ప్రస్తావిస్తూ ఆంధ్ర, తమిళనాడు, ఢిల్లీ ప్రాంతాలను పరోక్షంగా ప్రస్తావించారు కేటీఆర్. ఒక నగరంలో రైలు పెట్టి రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఒక నగరంలో ఉంది. మరొక నగరంలో ఈరోజు అక్కడ పెరుగుతున్న రేట్లనండి, అక్కడ పెరుగుతున్న భూముల రేట్లనండి, లేదా ఇంకోటనండి, దానివల్ల వారికి అక్కడ భవిష్యత్తులో విస్తరించే అవకాశం లేదు. మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, మరొక నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇట్లా రకరకాల సమస్యలతో దేశంలోని అన్ని మహానగరాలు సతమతమవుతున్న వేళ ఒక దగ్గర కరెంట్ లేదు, ఒక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ, మరో దగ్గర పొల్యూషన్ ఎక్కువ, మరో దగ్గర సముద్ర తీరం ఉండి వాళ్లకు విస్తరించడానికి వీలు లేకుండా, ఇట్లా రకరకాల ప్రతికూలతలు ఇతర నగరాలకు ఉన్నాయి. కానీ హైదరాబాద్కి అన్ని రకాల అనుకూలతలు, అన్నింటికి మించి కేసీఆర్ గారు లాంటి దార్శనిక ముఖ్యమంత్రి మనకు ఉండడం వల్ల ఈరోజు వారి నాయకత్వంలో గత 7.5 సంవత్సరాలుగా ఎన్నో రకాల కార్యక్రమాలు, ఎన్నో రకాల సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు అపరిష్కృతంగా మిగిలిపోయిన ఎన్నో సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి గారు తోవ చూపినారు, ముఖ్యమంత్రి గారు పరిష్కారం చూపినారు. నేను చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో పెరిగినవాడిని. నేను స్కూల్ కూడా హైదరాబాద్లోనే పోయినవాడిని. ఇంతకుముందు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆ ఖైరతాబాద్లోని మా జలమండలి ఆఫీస్ ముందు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను నేను. ఖాళీ కుండలు, ఖాళీ బిందెలు, ఎండాకాలం వచ్చిందంటే నీటి యుద్ధాలు, ట్యాంకర్ల చుట్టూ కొట్లాటలు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చూసినవాడిని. కాబట్టి ఈరోజు చాలా గర్వంగా, చాలా సంతోషంగా నేను మీకు చేసే విజ్ఞప్తి, హైదరాబాద్ ప్రజలకి ముఖ్యంగా చేసే విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారి ముందు చూపు వల్ల, ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం వల్ల, ముఖ్యమంత్రి గారి సంకల్పం హైదరాబాద్ భారతదేశంలోని అగ్రశ్రేణి నగరంగా ఉండాలి, భారతదేశంలో కాదు విశ్వ నగరాల సరసన చేరాలి హైదరాబాద్ అనే ముఖ్యమంత్రి గారి స్వప్నం, ధ్యేయం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు గౌరవనీయులు మా ఎండి దానకిషోర్ గారు, మా ఈడీ సత్యనారాయణ గారి నేతృత్వంలో మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుంది. ఒక 6,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ఈరోజు మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నాయి. మంచినీటి విషయమే తీసుకుంటే ప్రస్తుతం హైదరాబాద్, ముఖ్యంగా మా పాత్రికేయ మిత్రులు దయచేసి ఈ విషయాన్ని జాగ్రత్తగా ప్రజలకి అందజేయాలనుకున్న విజ్ఞప్తి. ప్రస్తుత హైదరాబాద్ నీటి అవసరాలు 2022 సంవత్సరంలో 37 టీఎంసీలు. అదే మనం 2072 వరకు, అంటే రాబోయే 50 ఏళ్ల వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరొక 40, దాదాపు మరొక 33-34 టీఎంసీల అవసరం మనకు ఉంటుంది. 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీళ్లు భవిష్యత్తులో హైదరాబాద్ విస్తరణ దృష్టిలో పెట్టుకుంటే 2072 సంవత్సరం నాటికి మనకు ఒక 71 టీఎంసీల దాకా అవసరం పడుతుంది అనేది మా అంచనా. 2035 నాటికి 47.76 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 గడిచిన 75 ఏళ్లలో బీసీలను ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సీఎం కేసీఆర్ బీసీల అభివృద్ధికి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 200 బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్మించిన తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ను మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీల సర్వతోముఖాభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. బీసీల కోసం స్టడీ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. సీఎం కేసీఆర్ కు బీసీలు రుణపడి ఉంటారని వెల్లడించారు. మరి స్వాతంత్రం రాకముందు, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ 19 గురుకులాలలో మనకు 9,000 మంది విద్యార్థులు చదివితే ఈ 281 గురుకులాలలో 1,52,000 మంది బీసీ బిడ్డలు ఈరోజు చదువుతున్నారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు విత్తనాలు వేశారు. రేపు రాబోయే కాలంలో ఈ బీసీ బిడ్డలు వృక్షాలుగా మారుతారు, ఉన్నత వర్గాలకు దీటుగా ఉన్నత చదువులు వస్తారు. అందుకే ఈరోజు బీసీ కులాలలో కూడా అద్భుతంగా నా కొడుకు నేను కూలి పని చేస్తా, నేను కులవృత్తి చేసుకుంటా,
కానీ నా కొడుకు ఈరోజు గురుకులాలలో ఇంగ్లీష్ చదువుతుందంటే చాలా తృప్తి పడుతుంది ఈరోజు తండ్రి. అది గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన ఫలితం. బీసీలకు ఒక స్టడీ సర్కిల్ వేదిక ఉంటుంది. ఇక్కడ చదువు చెప్పాలి, చదువు చెప్పించుకుంటారు, చదువు నేర్చుకుంటారు. ఇందులో చదువుకున్న వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్లు కావాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 రాయాలి అని ఎవరైనా కోచింగ్ సెంటర్లు కానీ ఎక్కడైనా స్టడీ సర్కిల్ పెట్టారా? పెట్టలే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈరోజు మా గౌరవ మంత్రి గారు అద్భుతంగా బీసీ స్టడీ సర్కిల్ కట్టించింది. ఈరోజు 3,50,00,000 సుమారు 25,000 ఎస్ఎఫ్టీ తోటి అద్భుతంగా ఈరోజు బీసీ స్టడీ సర్కిల్ కట్టించారు. దానికి నేను ప్రభుత్వ పరంగా చొరవ తీసుకొని కట్టించినందుకు అజయ్ గారికి బీసీ పక్షాన మనందరూ కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉన్నది. రేపు రాబోయే కాలంలో 81,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. బహుశా దేశ చరిత్రలోనే రాష్ట్ర చరిత్రలోనే కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఎస్సీ ఇస్తే గిట్ట ఒకసారి నోటిఫికేషన్ ఇస్తే 1000 ఇస్తారు, 2000 ఇస్తారు. కానీ భారతదేశ చరిత్రలో ఇక భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తూళ్లూరు రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని చెప్పారు. రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దన్నారు. హైకోర్టు తీర్పు తర్వాత కూడా 3 రాజధానులు అనడం తప్పని, ఆ తీర్పును ధిక్కరించేలా వైకాపా ప్రభుత్వం వైఖరి ఉందని జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని తమ పార్టీ తీర్మానం చేసి చెప్పిందన్నారు. హైకోర్టు తీర్పు అమల్లో ఉండగా 3 రాజధానుల లాంటి వేరే ప్రస్తావన చేసే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. హైకోర్టు తీర్పును సవాల్ చేసే సత్తా ఉంటే ఎందుకు చేయలేదని జీవీఎల్ ప్రశ్నించారు. ఇప్పటికైనా మొండి వైఖరిని విడనాడి కనీస వసతులు కల్పిస్తే అమరావతి అభివృద్ధి చెందుతుందని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. గత 3 సంవత్సరాలుగా అమరావతి రాజధాని నిర్మాణం ఏదో ఒక కొత్త మలుపులు తిరుగుతూ ఏదో కొత్త భ్రమ సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం అభివృద్ధి చేయకుండా తాత్సారం చేసింది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం కూడా కొంత నిర్లక్ష్యం కారణంగా, అసమర్థత కారణంగా, సమయానుకూలంగా పూర్తి చేయని కారణంగా అదే అదను చూసుకొని రాజకీయంగా దెబ్బతీయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయటం జరిగింది. హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చాక కూడా ఏమాత్రం చెల్లించకుండా కోర్టు తీర్పును కూడా ధిక్కరించేటువంటి పని చేస్తోంది. కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ 50,000 కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంకులని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట బీజేపీ ఎందుకు పడుతుందంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ప్రశ్నించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. శుక్రవారం న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో పాల్ మీడియాతో మాట్లాడారు. పవన్ కళ్యాణే తమ వెంట పడుతున్నారని అమిత్ షా చెప్పారన్నారు. ఏపీలో బీజేపీ జనసేనకు ఎలాంటి ఓటు బ్యాంకు లేదని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలు, అప్పుల గురించి అమిత్ షాతో చర్చించారన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ భారతం, ఈశాన్య రాష్ట్రాల్లో 175 ఎంపీ సీట్లలో పోటీ చేస్తామన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ భూస్థాపితం అయిందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా అవతరించనున్నామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు తన కుమారుడు కోసమే పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా చేసిన 6 లక్షల కోట్ల అప్పుల గురించి చంద్రబాబు చెప్పడం లేదన్నారు. దేశంలో కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోచుకుంటున్నాయని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ ఏదో అంటే ఆయన ఓట్ బ్యాంక్ లేదు, మీరెందుకు ఆయన అంటే పడుతున్నారు, మేమేం పడలేదు, ఆయన మా ఆయన పడుతున్నారు అన్నారు. సో ఆయనకు 2-3% తప్ప పవన్ కళ్యాణ్కి ఓట్ బ్యాంక్, అది కూడా డిస్కస్ చేశారు. మీరు బీజేపీకి ఓట్ బ్యాంక్ లేదు ఆంధ్ర తెలంగాణలో, పవన్ కళ్యాణ్కి లేదు. తెలంగాణలో ఉంటే మీకు 7-8% ఉంటుంది, ఆంధ్రాలో ఉంటే 0.5%, 1% ఉంటుంది. ఇంకా మేము 100% 42లో 42 ఎంపీ సీట్లలో ఒక ఎంఐఎం తప్ప 41 సీట్లు గెలిచే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఓ విద్యార్థి ఆర్టీసీ బస్సు వెనుక నిచ్చెన పట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణించాడు. జాతీయ రహదారిపై ఇతర వాహనాల్లో వెళ్తున్న ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. పాపులర్ అయిపోతున్నాడా? ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది, బస్ స్టాప్ అని చెప్తా. ఏదిరా వాడా? బస్ స్టాప్ అని చెప్పరా నాయన.
పాపులర్ అయిపోతున్నాడా ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుంది. అమర్నాథ్ యాత్రను పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. గత కొన్ని వారాలుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. జూన్ 30న ప్రారంభమయ్యే ఈ యాత్ర కోసం దాదాపు 12,000 మంది పారామిలిటరీ బలగాలతో పాటు వందలాది మంది జమ్మూ కాశ్మీర్ పోలీసులు డ్రోన్ కెమెరాలతో 24 గంటలు గస్తీ అయినున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 27 మంది సజీవ దహనం, పలువురికి తీవ్ర గాయాలు. నేడు తెలంగాణకు అమిత్ షా, ప్రశ్నల వర్షం కురిపించిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైంది, నాదెండ్ల మనోహర్. ధరల కట్టడికి గోధుమ ఎగుమతులపై కేంద్రం నిషేధం. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సీనియర్ నేత రాహుల్ కి వార్నింగ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఆర్ఆర్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.